మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడునైన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 5వ తేదీ డిసెంబర్ మాసము 2024 సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీకిస్తున్న అద్భుతమైన వాగ్దానం, మీకు కృపయు సమాధానము విస్తరించునుగాక. పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. పూర్తి వచనము ఈ విధంగా ఉంది: దేవుని గూర్చినట్టు మన ప్రభువైన యేసును గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానము వలన మీకు కృపయు సమాధానమును విస్తరించునుగాక. ఇప్పుడు ఈ వచనము ఒకసారి మనము ఇంగ్లీష్లో చూసుకుని అప్పుడు లోతైన భావంలోనికి వెళ్దాం. కృప సమాధానము ఎందుకు రాస్తున్నారు అనేది మనము నేర్చుకోబోతున్నాం. సమాధానం అంటే ఏంటో కూడా నేర్చుకోబోతున్నాం. 2 Peter chapter 1 verses 3, New Living Translation. May God give you more and more grace and peace as you grow in your knowledge of God and Jesus our Lord. ఇక్కడ ఏమని రాశారు? దేవుడు మీకు అత్యధికమైన కృప మరియు సమాధానము, మీరు దేవుని గూర్చిన అనుభవ జ్ఞానములో ఎదుగులాగున. ఇక్కడ ఏమని రాశారంటే అవర్ గాడ్ అండ్ జీసస్ అవర్ లార్డ్. కాబట్టి ఇక్కడ ఈ మాటలు ఎత్తిపట్టుచు ఈ గ్రంథకర్తలు ఏ విధంగా రాశారు అని చూస్తే మనము ఈ పేతురు గారు ఎలా అడ్రస్ చేస్తున్నారు. మొట్టమొదటి వచనం ఏముంది? యేసుక్రీస్తు దాసుడు అపోస్తలుడునైన సీమోను పేతురు, దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు. చూసారా? దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు అని చెప్పుతూ అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి రాస్తుంది. అన్ని పత్రికలు కూడా మనం చూసినప్పుడు గ్రీటింగ్ వర్డ్ ఉండాలి. ఇంతకు ముందు లెటర్స్ రాసినప్పుడు ఉభయ క్షేమము అని చెప్పి ఏ విధముగా రాసేవారమో ఆ విధముగా ఈ శుభములు అనేది కృపా సమాధానం అంటారు, కృపా ప్రేమ, కృపా విశ్వాసము ఎన్నో రాశారు. ఇది గ్రీటింగ్. అయితే ఒక పత్రికకి ఎపిస్టల్స్ అంటారు. ఒక పత్రికకి ఆరంభ వచనం గ్రీటింగ్స్, తర్వాత బాడీ మధ్యలో ఏం చెప్పాలి, తర్వాత ముగింపు, ఈ విధముగా ఉంటుంది. కనుక ఇది గ్రీటింగ్స్. కానీ ఇక్కడ వాళ్ళు రాస్తుంది, పేతురు గారు యేసు ప్రభువుని ఏమంటున్నారు? యేసు ప్రభువు మన దేవుడు రక్షకుడు అనడం గమనించండి. ఇక్కడ రాయబడింది కదా. ఏమని రాస్తున్నారు? యేసు ప్రభు దేవుడని ఎక్కడ రాసి పెట్టారు అంటే ఇక్కడ మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు. ఈ రిఫరెన్సులు మనము చూస్తే తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనంలోను, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలోను, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 3వ వచనంలోను, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 8వ వచనంలోను, హెబ్రీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలోను, యోహాను సువార్త 20-28 వచనాల్లో కూడా ఇన్ని వచనాలు యేసుక్రీస్తు దేవుడు అని చెప్పి అక్కడ రాయబడినట్లు గ్రంథకర్తలు చెప్తున్నారు. అక్కడ చదివితే మీకు ఆ భావం అర్థమవుతుంది. కానీ 2వ వచనం ఎలా ప్రారంభించబడింది అంటే తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని అనుభవ జ్ఞానము. ఈ అనుభవ జ్ఞానాన్ని గ్రీకులో ఎపిగ్నోసిస్ అంటారు. అనుభవ జ్ఞానము అంటే ఏంటంటే ఎగ్జాంపుల్కి మీకు అర్థం కావడానికి సత్యము ట్రూత్. ఈ ట్రూత్ అనేది మనము ఎదిగే కొలది మారిపోతూ ఉంటుంది. కారణం ఏంటంటే అనుభవము, జ్ఞానము. కనుక చాలాసార్లు ఏదన్నా పట్టుకుని ఇదే అని చెప్పి సత్యము అన్నామనుకోండి, ఆ సత్యము డెఫినేషన్ మారుతూ ఉంటుంది. కారణం ఏంటంటే అనుభవ జ్ఞానము అనేది చాలా చాలా అంటే ప్రాముఖ్యమైనది. అనుభవ జ్ఞానము ఏం చేస్తుందంటే మనిషికి సమాధానాన్ని ఇస్తుంది,
మనిషికి దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థమయ్యేటట్టు చేస్తుంది. కనుక పేతురు గారు ఏం రాస్తున్నారు? అనుభవ జ్ఞాన మూలంగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నింటికి మనకు దయచేయుచున్నందున అంటూ 3వ వచనంలో ఇది వచ్చింది. ఇంగ్లీష్ లో 2లోనే ఇది ట్రాన్స్లేషన్. కనుక ఇక్కడ 3వ వచనము దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టునైనా అనుభవ జ్ఞానం. ఎన్నిసార్లు రాశారు? అనుభవ జ్ఞానం అని పౌలు గారు రాస్తారు, పేతురు గారు రాస్తారు. ఎపిగ్నోసిస్ అంటే ఇది నన్ను ఎక్స్ప్లెయిన్ చేసేటట్టు చేస్తే, గినోస్కో అంటే నాలెడ్జ్, ఎపిగ్నోసిస్ అంటే అనుభవ జ్ఞానము, ఎయిడో అంటే ఎరిగి ఉన్న జ్ఞానము. ఇలాగా 3 మెట్లు ఉన్నాయి. ఉదాహరణకి జ్ఞానము అంటే ఏంటి? ఇన్ఫర్మేషన్, ఇది నాకు తెలుసు. అయితే ఐడో అంటే ఉదాహరణకి నీకు ఒక పార్సెల్ వచ్చింది, ఆ పార్సెల్ సీల్డ్ ఉంది, కానీ లోపల ఏముందో అది ఎవరికి తెలుస్తుంది? ఆర్డర్ చేసిన వ్యక్తికి తెలుస్తుంది, పంపించిన వ్యక్తికి తెలుస్తుంది. కానీ నీ చేతిలోకి ఆ పార్సెల్ వచ్చింది, ఆ లోపల ఏది ఉందో నీకు తెలియదు. అంటే ఎవరు ఆర్డర్ చేశారో ఇది ఈ పార్సెల్లో ఉందని వాళ్ళకి, ఎవరు దాన్ని ప్యాక్ చేశారో ఇది ఉందని, అది ఐడో అంటే లోపల ఉన్నది ఏమిటో కూడా తెలుసుకునే జ్ఞానం. కానీ ఎపిగ్నోసిస్ అంటే ఏంటంటే అనుభవ జ్ఞానము. కనుక ఈ రకంగా ఇంకా మీకు చెప్పాలంటే, ఇప్పుడు ల్యాప్టాప్ ఉంది, ఇది ల్యాప్టాప్ అని నీకు తెలుసు, అది ఇన్ఫర్మేషన్. ఆ ల్యాప్టాప్ ఎలా ఆపరేట్ చేయాలో అది ఆపరేటర్ అంటారు. ఇదే ల్యాప్టాప్ హాస్పిటల్లో ఒకలాగా, ఇదే ల్యాప్టాప్ ఐటీలో ప్రోగ్రామింగ్ గా, ఇదే ల్యాప్టాప్ డిఫెన్స్ లో ఏకంగా మిసైల్స్ పంపించేదిగా. అయితే అది ఆపరేటర్, అయితే దాన్ని ఇంజనీర్, సాఫ్ట్వేర్, హార్డ్వేర్. అదే విధముగా ఆ ల్యాప్టాప్ ని డిజైన్ చేసి కొత్త ల్యాప్టాప్ ఇంప్రూవ్మెంట్ చేసి, చూసారా? అంటే సైంటిఫికల్ నాలెడ్జ్ వేరే, యూజర్ నాలెడ్జ్ వేరే, టెక్నికల్ నాలెడ్జ్ వేరే. కనుక జ్ఞానము అంటే ఇన్ని రకాలుగా మనము ఆలోచించబద్దులమై ఉన్నాం. ఇక్కడ పేతురు గారు చాలా మంచి మాటలు రాస్తున్నారు. కనుక ఆయన మనకి రాస్తుంది ఏంటంటే, అమూల్యమైన వాగ్దానాలు, అత్యధికమైన వాగ్దానాలు ఉన్నాయి. ఇవి అందరికీ కూడా వర్తిస్తాయి. కానీ వాగ్దానమును స్వతంత్రించుకోవడానికి మాత్రము ఏమి కావాలి అని చెప్పుతూ, 1 పూర్ణ జాగ్రత్త గలవారే, 2 విశ్వాసము కలిగిన వారే. విశ్వాసమునందు ఏం కావాలి? సద్గుణము. సద్గుణము అంటే ఏంటంటే, నీకు విశ్వాసం ఉంది, నువ్వు దేవుని బిడ్డవే, కానీ మరి సద్గుణము లేకపోతే, నేను దేవుని బిడ్డని, దేవుడు నాతో ఉన్నాడు అంటే మాట సరిగ్గా లేకపోతే, మరి సద్గుణమందు జ్ఞానము. కరెక్టే, నువ్వు మంచివాడివే, కానీ మరి వివేచన అంటే ఇది నేను చెయ్యొచ్చా, ఇది నేను చేయకూడదా, ఇది చేయడం వల్ల నా మీదకి ఏమొచ్చి పడుతుంది, నేను ఎక్కడ చిక్కుబడిపోతాను. చూసా? మరి జ్ఞానం ఉంది, ఓకే. మరి ఆశా నిగ్రహము అన్నీ మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఒకటి పట్టుకుంటే కాలదు, ఇంకోటి పట్టుకుంటే కాలిపోదు. మరి ఆలోచించండి. అంటే జ్ఞానమునందు ఆశా నిగ్రహము, ఆశా నిగ్రహమునందు సహనము. మరి ఆశా నిగ్రహం ఏంటి, సహనం ఏంటి? ఆశా నిగ్రహం అనేది నిన్ను ఆకర్షించేదానికి, సహనము అనేది నిన్ను తొందర పెట్టేదానికి, నిన్ను ఆ యొక్క పరిస్థితులకు ఫోర్స్ అంటే బలవంతం చేసేది. అయినా కూడా నీవు సహనము కలిగి ఉండాలి. అప్పుడు చెప్తున్నాడు భక్తిని. కాబట్టి భక్తితో ఆపాడా? భక్తి ఉంటే సరిపోదు, సహోదర ప్రేమ. సహోదర ప్రేమ ఉంటే సరిపోతుందా? దయ. కాబట్టి ఇన్ని మెట్లు, అంటే ఈ మొదటి అధ్యాయము ఎంత చక్కగా డిజైన్ చేయబడింది అంటే, చూసారా ఎన్ని మెట్లు. మరి అనుభవ జ్ఞానముతో మాత్రమే, అంటే 1 పూర్ణ జాగ్రత్త కలిగి, 2 విశ్వాసము కలిగి, 3 సద్గుణము కలిగి, 4 జ్ఞానము కలిగి, 5 ఆశా నిగ్రహము కలిగి, 6 సహనము కలిగి, 7 భక్తిని కలిగి,
8 సహోదర ప్రేమ కలిగి, 9 దయను. అంటే ఏ విధముగా 9 ఆత్మ ఫలములు ఉన్నాయో ఇక్కడ ఈ యొక్క మన జీవితంలో ఇన్ని మెట్లు ఉన్నాయి. కనుక నేను ఇక్కడే డీల్ చేస్తున్నాను ఈరోజు. అప్పుడు ఇవి మీకు కలిగి ఉన్న ఎడల, విస్తరించిన ఎడల, అంటే అవి నీలో కలిగి ఉంటే కుదరదు, అవి అభివృద్ధి చెందాలి. ఇప్పుడు ఓకే, కంప్యూటర్ నీకు తెలుసు, కానీ డే బై డే అది, అంటే మీకు అర్థం అవడానికి ఒక్క మాటలో, ఇప్పుడు ఒక కొత్త అడ్రస్కి వెళ్ళాలి, అడుగుతూ అడుగుతూ వెళ్తావు, నీకు దారి తెలుస్తుంది. రెండవసారి అడుగుతూ వెళ్ళవు, డైరెక్ట్ గా వెళ్ళిపోతావు. కానీ మూడోసారి అలా వెళ్ళకూడదు. అంటే మొదటిసారి అడుగుతూ వెళ్ళావు, రెండవసారి డైరెక్ట్ వెళ్ళావు, మూడోసారి అలా వెళ్ళకూడదు, షార్ట్ కట్ లో వెళ్ళాలి, టెక్నిక్ వాడాలి. నువ్వు షార్ట్ కట్ లో వెళ్ళకుండా గుడిది చేలో పడినట్టు అలాగే వెళ్తున్నావు అనుకో, దెర్ ఈజ్ నో గ్రోత్ ఇన్ యూ. నీలో అభివృద్ధి కనబడటం లేదు. నేను ఇంకా ఎలా వెళ్ళగలను, నేను ఇంకా బాగా ఎలా చేయగలను, నేను ఇంకా ఎలా బాగా మాట్లాడగలను, నేను ఇంకా ఎలాగ చేయగలను, నేను ఏ విధముగా చెప్తే అర్థమవుతుంది. నిన్ను నీవు ట్రైనప్ చేసుకుని సెల్ఫ్ ఎడిఫికేషన్, ఎవరైతే ఎప్పటికప్పుడు సెల్ఫ్ ఎడిఫికేషన్స్ మనం చేసుకుంటామో, కనుక యేసు క్రీస్తుని గూర్చిన అనుభవ జ్ఞానం విషయంలో సోమరులైనను నిష్ఫలులైనను కాబట్టి ఆ దేవుడు నేను ప్రార్థన చేసేస్తున్నాను కుదరదు. కాబట్టి ఇక్కడ చెప్పుతూ దూరదృష్టి లేని వాడగును. ఈరోజు అనేస్తున్నావు, నీకు కోపం వస్తుంది, కానీ ఇది చేసే గాయము చాలా వరకు వెళ్ళిపోతుంది తెలుసా. అది మనిషిని చాలా దూరం చేసేస్తుంది. కనుక ఇప్పుడు చెప్తున్నాడు, మీ పిలుపును నెంబర్ 1, ఏర్పాటును నెంబర్ 2, ఇది మీరు నిత్యము చేసుకొనుటకు జాగ్రత్త పడకపోతే, అంటే ఎప్పుడైతే మీరు జాగ్రత్తగా ఉంటారో, తొట్టిల్లిపోరు, జాగ్రత్త లేకపోతే అది మనం ఇంకా చెప్పలేము. కనుక నిత్య రాజ్యంలో మీకు సమృద్ధి కలుగును అని చెబుతూ, ఇప్పుడు తాను చెప్తున్న మాట ఎన్నోసార్లు నన్ను ఆకర్షించిన మాట ఏంటంటే 13వ వచనం నుంచి, తను ఈ గుడారమును విడిచిపెట్టాలని తనకి తెలియపరచబడింది. అయితే ఇక్కడ 21వ వచనము చాలా ప్రాముఖ్యమైన కీవర్డ్స్. కారణం ఏంటంటే, లేఖనము ఎప్పుడూ కూడా, ఈ పరిశుద్ధ గ్రంథము కానోన్ అంటారు. ఈ యొక్క 66 గ్రంథాలు, మరి అటు 39 ఇటు 27, వారు ఒక కలబద్దగా పెడుతూ, ప్రవచనము మనుష్యుని ఇచ్చను బట్టి కలగలేదు, కానీ మనుష్యులు పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడిన వారై దేవుని మూలముగా పలికిరి. అదే విధంగా తిమోతి 2 పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, ఇక్కడ పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం చెప్తారు. అంటే 40 మంది ఈ రచయితలు, లేకపోతే ప్రవక్తలు, లేకపోతే దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు ఆయా కాలాల్లో రాసినప్పటికీ దేవుని గూర్చి స్థిరమైన లేఖనాలు పరిశుద్ధాత్మ ప్రేరేపణ వలన రాయబడిన కార్యాలుగా మనం చూస్తున్నాం. అయితే ఈ 13వ వచనం నుంచి పేతురు తను వెళ్ళిపోవలసిన పరిస్థితి వచ్చింది. అప్పటికే వృద్ధుడైపోయి ఉన్నాడు. కనుక ఏం చెప్పడానికి ప్రయత్నిస్తాడంటే, యేసు క్రీస్తు నాకు సూచించిన ప్రకారము, ఆయన నీలో అంతరాత్మలో మాట్లాడుతూ ఉంటాడు. నా గుడారమును, అంటే మన శరీరమును గుడారము విడిచిపెట్టవలసింది అని చెబుతూ 14వ వచనం ఎన్నోసార్లు మన జీవితానికి పరమార్థం. నేను ఈ గుడారములో ఉన్నంత కాలము ఈ సంగతులను జ్ఞాపకము చేసి మిమ్మును రేపుట న్యాయమని ఎంచుకొనుచున్నాను. చూసారా, అంటే మనము ఇతరులని ప్రభువు వైపుకి నడిపించాల. నేను మంచోడిని అంటే ఎంత మందిని మంచి మార్గంలో పెట్టాము, ఎంత మందిని దేవుని వైపు తిప్పాము. కనుక నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు వీటిని జ్ఞాపకము చేసుకున్నట్లు మన జీవితము ఆ విధంగా మన బిడ్డలకి ఎన్నిసార్లు, నేను అబ్రహాము దేవుడిని అంటాడు ఇస్సాకుతో, యాకోబుతో అంటాడు నేను అబ్రహాము దేవుడును నీ తండ్రి దేవుడను, సొలొమోనుతో చెప్తాడు నీ తండ్రి అయిన దావీదు దేవుడును, ఇప్పుడు కూడా నీ తండ్రి. అంటే మన బిడ్డలకి దేవుడు నీ తండ్రి అయిన సురేష్ దేవుడునని
చెప్పగలిగే సాక్ష్యం మనము కలిగి ఉండాలి. కాబట్టి ప్రభువునందు ప్రియులరా, చమత్కారంగా కల్పించిన కథలను బట్టి కాక ఆయనని మేము అనుభవముతో అని చెబుతూ యేసు క్రీస్తు ఏ విధముగా దేవుడు మెస్సియో ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై ఆయన చెప్పుచు ఆ మహిమను మేము చూచి ఉన్నాము. ఆయన మహిమ శరీరుడుగా ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆకాశము నుండి శబ్దము వచ్చుట మేము వింటిమి, సాక్ష్యము అని చెప్పుతూ ఏ ప్రవచన వాక్యం అంట స్థిరమైన తెల్లవారి వేకువ చుక్క, సన్ ఆఫ్ డాన్ అంటారనమాట. మీ హృదయములో ఉదయించు వరకు చీకటి గల చోట వెలిగిచ్చు దీపమై ఉన్నది. కనుక క్రిస్మస్ వాక్యాలు నేను చెప్తున్నాను ఇప్పుడు ఇంతకీ. కనుక మనం ఇప్పుడు సమాధానం అంటున్నాం కదా. యెషయా గ్రంథము 9వ అధ్యాయము. మరి ఇంతకు ముందు కూడా మన క్రిస్మస్ వాక్యాలు చీకటిలో నివసించు జనులు అక్కడి నుంచే చూసాం. ఎవరు ఈ సమాధానం? ద ప్రిన్స్ ఆఫ్ పీస్. ఇదిగో మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడి. చూసారా? అంటే ప్రభువునందు ప్రియులరా, ఈ యొక్క కృప అంటే ఏంటంటే డివైన్ ఫేవర్. ఈ కృపని చారిస్ అంటే అర్థం ఏంటంటే విచ్ కన్వేస్ ద ఐడియా ఆఫ్ అన్మెరిటెడ్ ఫేవర్ అండ్ డివైన్ అసిస్టెన్స్. అంటే యోగ్యత లేని వాడికి యోగ్యతనిచ్చేది. ఈ సమాధానంని షాలోమ్ అని చెప్పి హెబ్రూలో అంటారు, ఐరీన్ అని చెప్పి గ్రీక్ లో అంటారు. ఐరీన్ అంటే ఏంటంటే నాట్ జస్ట్ ద అబ్సెన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్, అంటే అక్కడ ఎటువంటి తొందరలు లేకుండా ఉండడమే కాదు, అంటే వేరే అభిప్రాయాలు లేకుండా ఉండడమే కాదు, అక్కడ జగడం లేకుండా ఉండడమే కాదు, కానీ నీవు ఎప్పుడైతే జ్ఞానము తెలుస్తూ వస్తుందో నీ తొందరపాటు తగ్గుతూ వస్తుంది. మనుషుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటావో నీవు సమాధానముగా పెట్టుకుంటూ శాంతిగా పెట్టుకుంటూ నీ తొందరపాటు మాటలు మాని, అంటే నువ్వు ఎదగవలసింది కృపలో, సమాధానంలో. సమాధానం అంటే చెప్పనియండి, ఏది చూసినా కోపమే, ఆడిని చొత్తే చాలు కోపమే. అయితే నీలో దేవుడు ఏ కార్యము చేయడు. వాడిని చూస్తుంటే నీకు కోపం ఎందుకు వస్తుంది? ఏ పని చేసినా నీకు కోపం ఎందుకు వస్తుంది? వాట్ ఈస్ ద రూట్ కాజ్? అది జ్ఞానము కలిగిన వాడు మాత్రమే ఆలోచిస్తాడు. చూడండి, జ్ఞానము లేని వారు ఎదుటోల్ని సరిచేయడానికి ప్రయత్నిస్తాడు. జ్ఞానము కలిగిన వాడు తనని తాను సరిచేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. జ్ఞానము కలిగిన వాడు ఎదుటోని సమస్యలన్నీ మీదేసుకుంటాడు. జ్ఞానము కలిగిన వాడు తన సమస్య ఏంటో మొదట అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాడు. జ్ఞానం లేనివాడు ప్రతి పరిస్థితికి కోప్పడతాడు. జ్ఞానము కలిగిన వాడు ప్రతి పరిస్థితికి నిదానిస్తాడు. జ్ఞానము లేనివాడు మూర్ఖుడు ఏం చేస్తాడో తెలుసా? ప్రతి విషయానికి తొందరపడతాడు. జ్ఞానము కలిగిన వాడు దీర్ఘశాంతము కలిగి ఉంటాడు. జ్ఞానము లేనివాడు పగ, అసూయ, కలహం పెట్టుకుంటాడు. జ్ఞానము కలిగిన వాడు ప్రతి ఒక్కరిని క్షమించేస్తాడు, వదిలేస్తాడు, కానీ తనని తాను ప్రశాంతంగా పెట్టుకుంటాడు. ఒక మీకు అర్థమవడానికి, ఈ నీళ్లు ఉన్నాయి కదా, చిన్న గులకర వేసిన ఉఫ్ అని ఊదిన ఆ మొత్తం నీళ్ళంతా కూడా ఇలా 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 డిస్టర్బ్ అవుతుంది కదా. నీ ముఖము స్పష్టంగా కనబడాలి అంటే ఆ యొక్క నీళ్లు స్పష్టంగా ఉండాలి కదా. అందుకే శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. కనుక ఈ ఎపిగ్నోసిస్ అంటే అర్థం ఏంటంటే డీప్ పర్సనల్ అండ్ ఎక్స్పీరియన్షియల్ నాలెడ్జ్ అండ్ రిలేషన్షిప్ విత్ గాడ్. అంటే ఎప్పుడైతే ఆ గాడ్స్ క్యారెక్టర్ మీద నీకు అంతగా పూర్తిగా స్థిరత్వము ఏర్పడుతుందో
అందుకనే ఈ ప్రవక్తలు రాసిన వారు యెషయా ప్రవక్త 26 అధ్యాయం 3 ఏమంటున్నాడు? ఎవని మనస్సు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. అంటే స్థిరమైన హృదయము, స్థిరమైన మనస్సు అంటే అన్నింటికీ చూశారు కదా, మీకు అర్థమవుతుంది కదా, రేగేది కాదు, స్థిరముగా ఉండేది. ఎప్పుడైతే నీ ఆలోచనలు కంట్రోల్గా ఉంటాయో, ఎప్పుడైతే నీ యొక్క వ్యక్తిత్వం స్థిరముగా ఉంటుందో, ఎప్పుడైతే నీ మాట స్థిరముగా ఉంటుందో, నీ స్వభావము స్థిరముగా ఉంటుందో, అంటే నేను చెప్పనీయండి, నీ ఆలోచనలే నీ ఐడియాలు, నీ ఐడియాలే నీ మాటలు, నీ మాటలే నీ చేతలు, నీ చేతలే నీ యొక్క వ్యసనాలు, నీ వ్యసనాలే నీ వ్యక్తిత్వం, నీ వ్యక్తిత్వమే రిజల్ట్. ఏ రోజునైతే నీ ఆలోచనలు కంట్రోల్లో పెట్టుకుంటావో, అంటే మొట్టమొదట ఆ సమాధానం నీలో కలగాల, అప్పుడే ఎదుటి వారి దగ్గరికి వెళ్ళాల. ఎన్నోసార్లు నాకు కోపం వచ్చినప్పుడు, అమ్మో నేను ఇప్పుడు అంటే ఇక్కడ యుద్ధం జరిగిపోద్ది అని మొట్టమొదట నా ప్రాణమా నీవు సమాధానం అంటే, సమాధానం అంటే ఇతరులతో పొందేది కాదు సుమా, మొట్టమొదట నువ్వు నీలో పెట్టుకునేది, తర్వాత ఇతరులతో పెట్టుకునేది, అప్పుడు దేవునితో పెట్టుకునేది. నేను దేవునితో సమాధానం కలిగి ఉన్నావంటావు. నో, ఆ మాటల్లోనే దేవునితో సమాధానము కలిగి ఉన్నావో లేదో అది నువ్వు చెప్పేది కాదు, ప్రజలు చూసేది. కాబట్టి ఎప్పుడైతే ఆ వెలుగు, ఆ అనుభవ జ్ఞానము నీలో గొప్ప కార్యాలు చేసేదిగా ఉంటుంది. మరి ఎంత గొప్ప అధ్యాయము ఈ పేతురు గారు రాసింది. మరి ఇన్ని మెట్లు ఉన్న భక్తిలో నీవే మెట్లో ఉన్నావు? ప్రార్థన చేయనా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అందరూ భక్తి చేస్తున్నాం, అందరూ విశ్వాసం, నా మనసుకి నచ్చలేదు అంటున్నాం, కానీ ఒక్కసారి ప్రభువా వీరికి ఈ లోతైన వాక్యాలు నేర్పించి, ఒక స్థిరమైన హృదయము కల్పించి, ఒక ఆలోచించే జ్ఞానం ఇచ్చి, ఎపిగ్నోసిస్ అనుభవపూర్వకమైన జ్ఞానము వీరికి కలుగు చేయమని యేసు శ్రేష్టమైన నామమున క్రిస్మస్ శుభములతో దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షేర్ చేయండి, లైక్ చేయండి, అనేక మందికి పంపించండి. థ్యాంక్ యూ.